నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మధ్య ఆసియాలో గల్ఫ్ వార్ జరుగుతుంది. రెండు దేశాల మధ్య వారుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రాబోతుంది. ఎందుకంటే మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిస్సైల్స్తో వందలాది మిస్సైల్స్ను ప్రయోగించి ఇజ్రాయెల్ని డ్యామేజ్ చేసింది. ఇజ్రాయెల్కి ఒక రక్షణ వ్యవస్థ ఉంది, ఐరన్ డ్రోమ్ అని. అది కొన్ని మిసైల్స్ని గాల్లోనే పేల్చింది. కొన్ని మిసైల్స్ టార్గెట్ని రీచ్ అయ్యి ఇజ్రాయెల్కి డ్యామేజ్ జరిగింది. దీని ఫలితం ఎలా ఉంటుంది? ఎవరైనా ఇది కనుక యుద్ధంగా మారితే, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రెండు దేశాల మధ్య యుద్ధంగా మారినట్లయితే ఆ రెండు దేశాలకు జరిగే నష్టం కంటే కూడా ప్రపంచానికి అత్యంత ప్రమాదం జరగబోతుంది. ఆ రెండు దేశాల యుద్ధం జరిగితే ప్రపంచానికి ఏమిటి నష్టం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడి ఇరాన్ చేసింది అంటే అమెరికా ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అమెరికా మీద దాడి చేసినట్టుగా భావిస్తుంది. దానికి అత్యంత మిత్ర దేశం ఇజ్రాయెల్ అమెరికాకు. అంచేత అమెరికా కూడా హెచ్చరిక చేసింది, ఇజ్రాయెల్ మీద నువ్వు మిసైల్స్తో దాడి చేశావు కాబట్టి నీవు దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది అని అమెరికా హెచ్చరిక చేసింది. ఎందుకంటే ఇరాన్ మీద కనుక దాడి చేసినట్లయితే, అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఎదురు దాడి చేసినట్లయితే ఎంత అపారమైనటువంటి నష్టం జరుగుతుందో ఆ నష్ట ఫలితం ప్రపంచ దేశాల మీద పడుతుంది. మరీ ముఖ్యంగా భారతదేశం మీద పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో పెట్రోలియం అంటే పెట్రోలు, డీజిలు, సహజ వాయువులు అన్ని దేశాలు ఉపయోగిస్తున్నటువంటి మొత్తం పెట్రోలియం సహజ వనరుల్లో 10% పెట్రోల్, డీజిల్ కేవలం ఇరాన్ దేశమే సప్లై చేస్తుంది. సహజ వాయువు గ్యాస్ నిల్వలు 15% వాటా ఇరాన్ది. అంత అపారమైనటువంటి చమురు నిక్షేపాలు ఇరాన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మన ఇరాన్ నుంచి మనం కొంటూ ఉంటాం పెట్రోలియం అంటారు. పెట్రోలు, డీజిల్ అన్నీ కలిపి, డాంబర్ అన్నీ కలిపి ఉన్నదాన్ని పెట్రోలియం అంటాం. అంటే అక్కడి నుంచి మన ముడి చమురుని మనం కొనుక్కుని ఇక్కడ మనం ఫిల్టర్ చేసి అమ్ముతూ ఉంటారు. రిఫైనరీ ద్వారా ఫిల్టర్ చేసి అమ్ముతూ ఉంటారు. మరి వారు వచ్చినట్లయితే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇరాన్ అంత ఆర్థికంగా ఉండడానికి కారణం అక్కడ ఉన్నటువంటి సహజ వాయువులే, చమురు నిలవలే దానికి ప్రధాన ఆదాయ వనరు. మరి ఇజ్రాయెల్ ఎవరి మీద దేన్ని టార్గెట్ చేస్తుంది? ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో, సహజ వాయువు గ్యాస్ నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీదే ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. అమెరికా దేన్ని టార్గెట్ చేస్తుందో తెలుసా? ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, అణుబాంబులను తయారు చేసేటువంటి ప్లాంట్ ఇరాన్లో ఉంది. ఈ వారిని సాకుగా తీసుకుని ఆ న్యూక్లియర్ ప్లాంట్ మీద మిసైల్ చేసి భూస్థాపితం చేసేస్తారు, నేలమట్టం చేసేస్తుంది. ఇరాక్ చూసాం కదా. అంతకుముందు అమెరికా యుద్ధం చేయకముందు ఇరాకు అత్యంత సంపన్నమైనటువంటి దేశం. ఈరోజు అతి పేద దేశంగా మారిపోయింది ఇరాకు. మన చరిత్రలో కనిపిస్తుంది, మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇరాకు దుస్థితి. అదే దుస్థితి రేపు ఇరాన్కు వస్తే, అక్కడ సహజ చమురు నిల్వలన్నీ మండిపోతే, మిసైల్స్ ద్వారా అది అటాక్ చేసినప్పుడు అవన్నీ నాశనం చేసేస్తే, చమురు నిల్వలు లేకుండా అయిపోతే ప్రపంచానికి పెట్రోలియం మీద డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు మనం 100 రూపాయలు, 110 రూపాయలు పెట్రోల్ కొనుక్కోవడానికే బాధపడుతున్నాం, చాలా ఎక్కువ రేటు ఉందని. రేపొద్దుట ఈ ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి చేసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి సహజ వాయువులను, చమురు నిల్వలను నాశనం చేసినట్లయితే, ఇరాన్ను సర్వనాశనం చేసినట్లయితే అప్పుడు పెట్రోల్ ఎంత రేటు అవుతుంది? గ్యాస్ ఎంత రేటు పెరుగుతుంది? ఇంక ఆ నష్టాన్ని ప్రపంచం చాలా భరించలేదు. సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరు కూడా గ్యాస్ వాడలేరు, పెట్రోలియం వాడలేరు. అటువంటి పరిస్థితి, ప్రమాదం రాబోతుంది. కానీ ఐక్యరాజ్య సమితి ఉంది, పెద్దన్న పాత్ర పోషించాలి. ఏ రెండు దేశాల మధ్య అయినటువంటి ఇటువంటి ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వాన్ని వహించి ఆ ఘర్షణను ఆపవలసినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితి. కానీ ఆ ఐక్యరాజ్య సమితి ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా సరిగా పరిష్కరించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. గత 3 సంవత్సరాల క్రితము రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. దాని ఫలితం ఏమైంది? ఇప్పుడు మనము వండుకునేటువంటి వంట ఆయిల్ రేటు పెరగడానికి ఉక్రెయిన్ కారణం.
యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధమే కారణం. ఆహార పదార్థాలు గోధుమల రేట్లు పెరగడానికి కారణం రష్యా ఉక్రెయినే. ఎందుకంటే ప్రపంచానికి ఎక్కువ గోధుమలను సప్లై చేసేటువంటి దేశం ఉక్రెయిన్. అలాగే సన్ఫ్లవర్ను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశం ఉక్రెయిన్. అది యుద్ధంలో మునిగిపోయింది కాబట్టి, యుద్ధంలో పూర్తిగా నష్టపోయింది కాబట్టి గోధుమలు, ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రపంచానికి అందించలేకపోతుంది కాబట్టి ఈ రేట్లన్నీ మనకి ఎక్కువైపోయినాయి. అదే పరిస్థితి ఇప్పుడు పెట్రోలియం మీద రాబోతుంది. మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ప్రపంచము చాలా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులను అనుభవించబోతుంది. ఒకవేళ ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోయి ఈ ముస్లిం కంట్రీలు రష్యా, చైనా కనుక ఇరాన్కి సపోర్ట్కి వెళ్ళిపోతే అప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్కి ఎవరు వస్తారు? ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి? మిత్ర దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్కి సపోర్ట్కి వస్తాయి. మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఐక్యరాజ్య సమితి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు మూడో దేశం ఎవరు జోక్యం చేసుకోవాలంటే భారతదేశమే. భారతదేశానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు పక్కన ఇజ్రాయెల్ మిత్రదేశమే మనకి. అదే సమయంలో ఇరాన్ కూడా మనకి మిత్రదేశం. అంటే ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆ బాధ్యతను స్వీకరించాలి. అటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రితోనూ ఇరాన్ అధ్యక్షులతోనూ మాట్లాడి వారిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతం కాకపోయినా, ఫెయిల్ అయినా సరే ప్రపంచమంతా భారతదేశాన్ని కీర్తిస్తుంది, మోడీ గారిని ఆకాశానికి ఎత్తేస్తుంది. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ప్రపంచం నిజంగా సేఫ్గా ఉంటుంది. ఫెయిల్ అయితే ప్రపంచం ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అయినా ప్రపంచమంతా భారతదేశం యొక్క ప్రయత్నాన్ని మాత్రం హర్షిస్తుంది. అటువంటి ప్రయత్నం భారతదేశము బాధ్యతను స్వీకరించాలి. నరేంద్ర మోడీ గారు ధైర్యంగా ముందుకొచ్చి ఆ రెండు దేశాలు ఇజ్రాయెల్ ప్రధానితోనూ ఇరాన్ అధ్యక్షుడితోనూ మాట్లాడి పరిష్కార మార్గం చూపిస్తుందని, భారతదేశం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుందని ఆశిద్దాం. ప్రజల క్షేమం కోసం ఆ రెండు దేశాల మధ్య యుద్ధము మూడో ప్రపంచ యుద్ధంగా మారకూడదని మనం అందరం కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.